హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వరల్డ్. ఈ రోజు ఇంటర్మీడియట్ మ్యాథమెటిక్స్ 2B సబ్జెక్ట్ చాప్టర్ 1 సర్కిల్ లో డే 2 నిన్న మీకు చెప్పిన విధంగా 7 మార్క్స్ క్వశ్చన్ తర్వాత 2 మార్క్స్ క్వశ్చన్ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇప్పుడు అదే చాప్టర్ లోకి వెళ్ళి మళ్ళీ 4 మార్క్స్ క్వశ్చన్స్ కూడా నేర్చుకుందాం. అయితే దానికన్నా ముందు మరొకసారి మీకు గుర్తు చేస్తున్నాను ఏంటంటే, నేను టీచ్ చేస్తున్నది ఈ బుక్ లాస్ట్ మినిట్ రివిజన్ అనే ఈ బుక్ లో నుంచి టీచ్ చేస్తున్నాను. దయచేసి ఇంతవరకు క్లాసెస్ వినని వాళ్ళు, మ్యాథ్స్ సబ్జెక్ట్ గట్టెక్కితే చాలు అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఈ యొక్క వీడియో చూడండి. తప్పకుండా పాస్ అవడానికి ఉపయోగపడుతుంది ఈ క్లాస్ అని నేను అనుకుంటున్నాను. ఓకేనా? సో రైట్, ఈరోజు సెకండ్ డే లో ఉన్న క్వశ్చన్స్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. 2 4 మార్క్స్ క్వశ్చన్స్, 1 2 మార్క్స్ క్వశ్చన్ ఉంది. ఆ 3 క్వశ్చన్స్ ని ఈరోజు మనం సాల్వ్ చేద్దాం. ఓకేనా? రైట్, ఫస్ట్ క్వశ్చన్ 4 marks question. Find the equation of a circle whose center lies on the x-axis and passing through -2 and 3 and 4 5. సో ఈ క్వశ్చన్ మనం ఫస్ట్ అర్థం చేసుకుంటే ఏంటంటే, సర్కిల్ సెంటర్ లైస్ ఆన్ ద x-axis. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది యాక్సిస్ అనుకుందాం. సో మీకు అర్థం కావడానికి ఫస్ట్ నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఆ తర్వాత చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, సో సెంటర్ అనేది కంపల్సరీగా x యాక్సిస్ పైన ఉంటుంది. తర్వాత పాసింగ్ త్రూ -2 and 3. సో -2 and 3 ఇక్కడ ఉంటుంది కదా. రైట్, -2 ఇక్కడ 3. నెక్స్ట్ 4 and 5 ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ నేను అప్రాక్సిమేట్ డ్రా చేస్తున్నాను. ఈ యొక్క సర్కిల్ అనేది ఇప్పుడు ఇలాగా ఉంటుంది అనుకున్నాం, అంటే సెంటర్ మాత్రం కంపల్సరీగా x యాక్సిస్ పైన ఉంటుంది. ఇది స్కెచ్ డయాగ్రామ్. సో దీన్ని బేస్ చేసుకొని మనము సర్కిల్ యొక్క ఈక్వేషన్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్, జనరల్ ఈక్వేషన్ ఆఫ్ ఎ సర్కిల్ మీకు నిన్న చెప్పిన కదా, x² + y² + 2gx + 2fy + c = 0. సో ఇలాంటి సర్కిల్ కి సెంటర్ కూడా ఏముంటుంది, నిన్న మీకు మధ్యలో చెప్పినాను, -g - f అనేది సెంటర్ అవుతుంది. సో ఇది మీకు గుర్తుపెట్టుకుంటే చాలు, ప్రాబ్లం మొత్తం ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, సెంటర్ లైస్ ఆన్ x యాక్సిస్. సో x యాక్సిస్ ఉన్నప్పుడు అక్కడ y కోఆర్డినేట్ ఏముంటుంది, 0 ఉంటుంది కదా. ఇక్కడ y కోఆర్డినేట్ ఏంటిది, f. సో ఆ f వాల్యూ బికమ్స్ 0. సో -f = 0. సో దీనికన్నా ముందు మనం ఏం రాద్దామంటే, ఈజీగా అర్థం అవడానికి, సెంటర్ lies on x axis. సో -f = 0. అప్పుడు మైనస్ అక్కడ పోతే 0 అవుతుంది కాబట్టి f = 0. ఈ f = 0 ని ఇప్పుడు ఏం చేద్దామంటే, ఈక్వేషన్ 1 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏమవుతుంది, x² + y² 2gx + 2 0 times y + c = 0. సో x + y² 2gx plus 2 times of 0 0 0 times of y 0, ఇంకా మిగిలింది + c = 0. సో ఇప్పుడు మనకు రిక్వైర్డ్ ఈక్వేషన్ ఏంటంటే ఇది. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఈ ఈక్వేషన్ పాసింగ్ త్రూ -2 3 and 4 5. సో దిస్ సర్కిల్ పాసింగ్ త్రూ, సో ఇది సర్కిల్ ఈక్వేషన్ అనుకుంటే పాసింగ్ త్రూ ఫస్ట్ ఏంటి, -2 and 3. సో -2 and 3 ని మనం నిన్న చెప్పుకున్నట్టు x and y ఈ కోఆర్డినేట్స్ ని మనం ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేస్తే -2² ప్లస్ +3² ప్లస్ 2gx వాల్యూ -2 ప్లస్ c = 0. -2² అంటే 4, 3² అంటే 9, -2g తర్వాత మల్టిప్లై -4g ప్లస్ c = 0. సో 13 -4g ప్లస్ c = 0. ఒకవేళ -4g ప్లస్ c +13 అంటే -13. ఇది ఈక్వేషన్ నెంబర్ 3. సో తర్వాత ఏంటిది, సేమ్ సర్కిల్ ఇక్కడ 2 and 3 నుంచి వెళ్తుంది, అలాగే
passing through 4 and 5. So circle passing through 4 and 5. So same thing, ఇది ఎట్లయితే అప్లై చేసినామో ఈ ఎక్స్ ఈక్వేషన్ నెంబర్ 2 లో మనం వీటిని అప్లై చేద్దాం. సో ఎక్స్ స్క్వేర్ అంటే 4 స్క్వేర్, y స్క్వేర్ అంటే 5 స్క్వేర్ ప్లస్ 2g x అంటే 4 ప్లస్ c is equal to 0. సో అప్పుడు ఎంత అవుతుంది? 16 ప్లస్ 25 ప్లస్ 8g ప్లస్ 4 is equal to 0. 16 plus 25 41 plus 8g plus c is equal to 0. Final గా మనం రాస్తే 8g plus c is equal to plus 41 ఇక్కడ వస్తే minus 41. సో ఇది ఈక్వేషన్ నెంబర్ 4. సో మనం సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే మనకు g వాల్యూ, f వాల్యూ, c వాల్యూ వస్తే సరిపోతుంది. సో ఆల్రెడీ f is equal to 0 కాబట్టి ఇప్పుడు g అండ్ c వాల్యూస్ ని మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఈ 3 and 4 ఈక్వేషన్స్ యూజ్ చేసి సో ఈ 3-4 ఈక్వేషన్స్ మనం సాల్వ్ చేద్దాం. సో ఏముంది? -4g plus c is equal to -13. తర్వాత 8g plus c is equal to -41. సో ఇది మనం సాల్వ్ చేస్తే ఇక్కడ ప్లస్ ఉంది కాబట్టి మైనస్ మైనస్ ఇక్కడ ప్లస్, అప్పుడు ఏమవుతుంది? -4g -8g -12g plus c minus c becomes 0. Plus 41 minus 13 ఎంత అవుతుంది? 28. కరెక్టేనా? రైట్. నెక్స్ట్ g is equal to 28 by -12. సో 4 3 times 4. ఇంకా మనం ఏం చేయొచ్చు? 4 7 times. సో g is equal to -7/3. g వాల్యూ వచ్చింది. ఇంకా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఏముంది? c వాల్యూ కదా. సో ఈ g ని తీసుకెళ్ళి మనం ఈక్వేషన్ నెంబర్ 3 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సబ్స్టిట్యూట్ g in ఈక్వేషన్ నెంబర్ 3. సో ఈక్వేషన్ నెంబర్ 3 ఏముంది? -4g plus c is equal to -13. -4g వాల్యూ ఎంత? -7/3 plus c is equal to -13. ఎంత అవుతుంది అప్పుడు? -4 -7 కాబట్టి 28/3 plus c is equal to -13. సో పాసిబిలిటీ లేదు కాబట్టి -13 -28/3. సో -39 ఎల్సిఎం చేస్తే -39 -28/3 ఎంత అవుతుంది అప్పుడు? 1767 -67/3. సో ఇప్పుడు c వాల్యూ వచ్చింది, g వాల్యూ వచ్చింది, f వాల్యూ. ఈ 3 వాల్యూస్ ని మనము ఈ యొక్క ఈక్వేషన్ 2 లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఏముంది ఇప్పుడు ఫైనల్ గా? సో ఇక్కడ నేను చేస్తాను. x² plus y² మనకు జనరల్ ఈక్వేషన్ అయితే 2gx plus 2fy plus c is equal to 0 కదా. x² అంటే సేమ్ x² plus y² plus 2g. g వాల్యూ -7/3. 2 times of -7/3 x plus 2 times of f వాల్యూ ఎంత ఉంది? 0 కదా. సో అప్పుడు ఇది మొత్తము 0 అవుతుంది. ప్లస్ c వాల్యూ -67/3 is equal to 0. సో సాల్వ్ చేస్తే x² plus y² minus 2 times of 7 14/3x. ఇది టోటల్ 0 అయిపోతుంది. ఇది -67/3 is equal to 0. సో అన్నిటికీ ఎల్సిఎం చేస్తే 3 ఎల్సిఎం వస్తుంది. మీకు ఈజీగా స్టెప్ బై స్టెప్ చెప్తున్నాను. 3x² plus 3y² minus 14x minus 67 is equal to 0. 3 అక్కడ వెళ్ళిపోతే మొత్తానికి 0. 3x² plus 3y² minus 14x minus 67 is equal to 0. ఇది
మనకు కావలసిన సర్కిల్ యొక్క ఈక్వేషన్. ఓకేనా? రైట్. సో ఇక్కడ మళ్ళీ ఒకసారి నేను మీకు రిమైండ్ చేస్తాను ఏంటంటే సర్కిల్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఇక్కడ ఆ సెంటర్ అనేది ఎక్స్ యాక్సిస్ పైన ఉంది కాబట్టి అక్కడ ఎక్స్ యాక్సిస్ పైన y వాల్యూ 0 ఉంటుంది, అంటే y కోఆర్డినేట్ 0 ఉంటుంది కాబట్టి ఇక్కడ y కోఆర్డినేట్ f అనేది 0 తీసుకున్నాం. సో ఆ 0ని సబ్స్టిట్యూట్ అయితే ఈ ఈక్వేషన్ మనకు వస్తుంది. దీన్ని బేస్ చేసుకొని ఈ ఈక్వేషన్ కి పాసింగ్ త్రూ -2 and 3 కాబట్టి దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినాం. సెకండ్ పాయింట్ కూడా సబ్స్టిట్యూట్ చేసినాం. మనకు 2 ఈక్వేషన్స్ వచ్చినాయి. ఆ ఈక్వేషన్ సాల్వ్ చేస్తే g వాల్యూ వచ్చింది. ఆ g వాల్యూ తీసుకెళ్లి మళ్ళీ సెకండ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే థర్డ్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే c వాల్యూ వచ్చింది. అప్పుడు g వాల్యూ, c వాల్యూ, f వాల్యూ మూడింటిని మన జనరల్ సర్కిల్ ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకు కావాల్సిన ఈక్వేషన్ వస్తుంది. ఓకేనా? రైట్. ఇప్పుడు ఇంకో క్వశ్చన్ ని చూద్దాం. సో క్వశ్చన్ ఏంటంటే ఇఫ్ ఎ పాయింట్ P is moving such that the lengths of tangents drawn from P to the circles, two circles ఇచ్చాడు, x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0 and x square plus y square plus 6x plus 18y plus 26 is equal to 0 are in the ratio 2:3. Then find the equation of the locus of P. సో దీన్ని మనం ఎట్లా సాల్వ్ చేద్దామో చూద్దాం. సో ఫస్ట్ గివెన్ డేటా రాద్దాం. సో ఏమి ఇచ్చాడు డేటా? ఫస్ట్ సర్కిల్ 1 కదా, సో మనం దాన్ని s అనుకుందాం. x square plus y square minus 4x minus 6y minus 12 is equal to 0 and s dash అనుకుందాం సెకండ్ సర్కిల్ ని. x square plus y square plus 6x plus 18y plus 26 is equal to 0. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? రేషియో. ఏది? టాంజెంట్స్ రేషియో. సో రేషియో ఆఫ్ lengths of tangents is equal to 2:3. సో టాంజెంట్ లెంత్ అంటే మనకు తెలుసు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ సర్కిల్ ని మనము ఒకవేళ అంటే లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫర్ s is equal to 0 is equal to root s11. అదే విధంగా సెకండ్ సర్కిల్ s dash కి root s dash 11. సో ఇది ఫార్ములా ఉంటుంది. సో ఈ రేషియో ఎంత ఇచ్చాడు? 2:3. సో ఇప్పుడు మనం దాన్ని ఏం చేద్దామంటే క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దాం. సో 3 root s11 is equal to 2 root s dash 11. ఇది గుర్తుపెట్టుకుందాం. సో ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామంటే ఈ టాంజెంట్ లెంత్ ఎంత ఉందో ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఆఫ్ టాంజెంట్ ఫ్రమ్ ఫర్ ఎగ్జాంపుల్ P అన్నాడు కదా, మనం x1 y1 పాయింట్ టు ఫస్ట్ సర్కిల్ s is equal to 0. సో ఏంటి అది? రూట్ s11 is equal to రూట్ ఆఫ్ ఏం లేదు, ఉన్న సర్కిల్ ని మనం పాయింట్ x1 y1 అనుకుంటున్నాం కాబట్టి జస్ట్ అది ఒకటే చేంజ్ అవుతుంది. x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12. సో సేమ్ థింగ్, length of tangent from same point కదా, from P x1 y1 to second circle ఏది s dash is equal to 0. సో అప్పుడు length of tangent s11 dash is equal to root second circle ఏముంది? సో x1 square plus y1 square plus 6x1 plus 18y1 plus 26. సో ఈ 2 ఈక్వేషన్స్ ఉన్నాయి కదా, రూట్ s11 రూట్ s dash 11. ఈ రెండింటిని ఈ ఈక్వేషన్ లో మనము సబ్స్టిట్యూట్ చేద్దాం. ఏముంది? 3 టైమ్స్ ఆఫ్ రూట్ s11 అంటే 3 టైమ్స్ ఆఫ్ ఇది రాద్దాం. 3 టైమ్స్ ఆఫ్ రూట్ x1 స్క్వేర్ ప్లస్ y1 స్క్వేర్ మైనస్ 4x1 మైనస్ 6y1 మైనస్ 12 ఇస్ ఈక్వల్ టు తర్వాత 2 times of root s dash 11. So 2 times of root s dash 11 ఏముంది? root x1 square plus y1 square plus 6x1 plus 18y1 plus 26. సో మొత్తాన్ని మనం ఇప్పుడు ఏం చేద్దామంటే బోత్ సైడ్స్ స్క్వేర్ చేస్తే ఏమవుతుంది? సో 3 ని స్క్వేర్ చేస్తే
9 ఈ రూట్ ని స్క్వేర్ చేసినప్పుడు రూట్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి 9 of x1 square plus y1 square minus 4x1 minus 6y1 minus 12 is equal to సేమ్ ఇక్కడ కూడా 2 కి స్క్వేర్ చేస్తే 4 ఈ రూట్ ఈ 2 క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ మిగిలేది x1 square plus y1 square plus 6x1 plus 18y1 plus 26 రైట్. సో ఇప్పుడు 9 తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేయాలి, 4 తో ఈ మొత్తాన్ని మల్టిప్లై చేద్దాం. 9x1 square plus 9y1 square minus 4 9s are 36 x1 minus 6 9s are 54y1 next to 12 9s are 108 minus 108 is equal to 4x1 square plus 4 times of 4y1 square plus 4 6 are 24x1 4 8 ఇట్లా 72y1 plus 26 4 100 and ఎంత అవుతుంది 104. ఓకే, సో ఇప్పుడు అవన్నీ ఇక్కడ తీసుకొస్తే ఏమవుతుంది 9x1 స్క్వేర్ ఫస్ట్ ఇది రాసేస్తున్నాం 9y1 స్క్వేర్ మైనస్ 36x1 మైనస్ 54y1 మైనస్ 108 is equal to ఇది ఇక్కడ వస్తే మొత్తం మైనస్ అవుతుంది మైనస్ 4x1 స్క్వేర్ మైనస్ 4y1 స్క్వేర్ మైనస్ 24x1 మైనస్ 72y1 మైనస్ 104 is equal to 0. సో ఇప్పుడు చూడు 9x1 స్క్వేర్ x1 స్క్వేర్ మీకు ఈజీగా x1 స్క్వేర్ x1 స్క్వేర్ ఏమవుతుంది 9 మైనస్ 4 5x1 స్క్వేర్ తర్వాత y1 స్క్వేర్ y1 స్క్వేర్ సో ఇది కూడా 9 మైనస్ 4 కాబట్టి మైనస్ 5y1 స్క్వేర్ నెక్స్ట్ x1 మైనస్ 36 మైనస్ 24 సో మైనస్ 60x1 మైనస్ 54 మైనస్ 72 ఎంత అవుతుంది 6 126y1 మైనస్ తర్వాత మైనస్ 54 అయిపోయింది కదా మైనస్ 108 మైనస్ 104 212 ఈజ్ ఈక్వల్ టు 0 రైట్. ఇప్పుడు ఇంతవరకు రాస్తే ఇది మనకు ఈక్వేషన్ ఆఫ్ ద లోకస్ ఆఫ్ ఏముంది 5x స్క్వేర్ ప్లస్ 5y1 స్క్వేర్ మైనస్ 60x1 మైనస్ 126y1 మైనస్ 212 ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇంత చేస్తే సింపుల్ గా మనకి ఈజీగా 4 మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఇది 2 మార్క్స్ క్వశ్చన్. ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద సర్కిల్ whose center is -1 2 and which passes through 5 6. సో ఒకవేళ రఫ్ డయాగ్రామ్ మనం ఇది వేసుకుంటే సెంటర్ -1 2 ఇక్కడ అనుకున్నా ఇది 5 6 ఒకవేళ ఇక్కడ అనుకుంటే సో ఇది సెంటర్ అవుతుంది. అప్పుడు సర్కిల్ ఇలా ఉంటుంది అనుకుందాం. ఇది సెంటర్ ని మనము HK అని చెప్తాం కదా, ఇది x and y లేకపోతే x1 y1 ఏదైనా ఒకటే అనుకుందాం. సో ఇప్పుడు గివెన్ డాటా ఇక్కడ రాద్దాం. సో గివెన్ డాటా సెంటర్ HK is equal to -1 2 and point P అనుకుందాం కదా, దాన్ని point P which is x and y is equal to 5 6. సో మనకు ఒక ఈక్వేషన్ ఉంది. ఒకవేళ సెంటర్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఫైండ్ అవుట్ సర్కిల్ ఈక్వేషన్ అంటే సర్కిల్ ఈక్వేషన్ ఈస్ x minus h whole square plus y minus k whole square is equal to r square. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి ఈ యొక్క ఈక్వేషన్ ని. సో ఇప్పుడు h వాల్యూ ఉంది, k వాల్యూ ఉంది, మనకు వేరే పాయింట్ ఇచ్చింది ఎక్స్ట్రా, ఇది x1 y1 అనుకుందాం. సో ఇప్పుడు మనకు రేడియస్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే r వాల్యూ. సో r వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలంటే డిస్టెన్స్ ఇంతే కదా. సో మీకు అందరికి డిస్టెన్స్ ఫార్ములా గుర్తుంది కదా, ఏది 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు దాని డిస్టెన్స్ x1 మైనస్ x2 హోల్ స్క్వేర్ ప్లస్ y1 మైనస్ y2 హోల్ స్క్వేర్ అండర్ రూట్. సో దాన్ని మనము చూద్దాం. ఇప్పుడు మనకు 2 పాయింట్స్ ఏమంటే ఈ రెండింటి మధ్య డిస్టెన్స్ అంటే నథింగ్ బట్ r వాల్యూ, దాన్ని మనం ఎట్లా ఫైండ్ అవుట్ చేద్దామో చూద్దాం. సో ఫార్ములా ఏంటిది, డిస్టెన్స్ ఒకవేళ ఇది సెంటర్
సి అనుకుందాం, ఇది పి అనుకుంటే సిపి ఈజ్ ఈక్వల్ టు నథింగ్ బట్ రేడియస్ కదా. సో సిపి ఈజ్ ఈక్వల్ టు అండర్ రూట్ -1 -5 హోల్ స్క్వేర్ ప్లస్ 2 -6 హోల్ స్క్వేర్. సో ఇది -1 -5 -6 స్క్వేర్ ప్లస్ 2 -4 -4 స్క్వేర్. సో అప్పుడు ఏమవుతుంది √36 ప్లస్ 4 4 జా 16. సో అప్పుడు √52. సో సిపి ఇస్ నథింగ్ బట్ ఆర్ వాల్యూ కదా. సో ఆర్ ఈజ్ ఈక్వల్ టు 52. దెన్ ఆర్ స్క్వేర్ ఎంత అవుతుంది అప్పుడు రెండు సైడ్ల స్క్వేర్ చేస్తే ఇక్కడ రూట్ బై క్యాన్సిల్ అయిపోతుంది, ఇది 52. సో ఇప్పుడు మనకు ఆర్ స్క్వేర్ వాల్యూ కూడా వచ్చింది. ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ లో ఉన్న వాల్యూస్ ని మనము ఈక్వేషన్ లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో సర్కిల్ ఈక్వేషన్ ఇస్ x మైనస్ h ఎంత ఉంది ఇది కదా h అంటే. సో x మైనస్ ఆఫ్ -1 ఏముంది x మైనస్ h హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ k. y మైనస్ k వాల్యూ ఎంత 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు r స్క్వేర్. r స్క్వేర్ అంటే ఎంత వచ్చింది మనకు 52. సో x మైనస్ ఆఫ్ -1 ప్లస్ 1 హోల్ స్క్వేర్ ప్లస్ y మైనస్ 2 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 52. సో ఇది a ప్లస్ b హోల్ స్క్వేర్ ఫార్ములా. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ప్లస్ 2ab 2 టైమ్స్ ఆఫ్ x టైమ్స్ ఆఫ్ 1 2x ప్లస్ ఇది కూడా a మైనస్ b హోల్ స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అంటే 2 స్క్వేర్ minus 2ab 2 times of y 2y times 2 4y is equal to 52. So x square plus 1 plus 2x plus y square plus 4 minus 4y is equal to 52. So ఆ 52 కూడా ఇక్కడ చేస్తే మనం minus 52 is equal to 0. x square plus y square సీక్వెన్స్ లో రాస్తే 2x minus 4y 1 plus 4 5 minus 52 minus 47 is equal to 0. ఇది మనకు కావాల్సిన సర్కిల్ యొక్క ఈక్వేషన్. సో సింపుల్ గా ఈ రోజు రెండు 4 మార్క్స్ క్వశ్చన్స్ ఒక 2 మార్క్స్ క్వశ్చన్ మీరు నేర్చుకున్నారు. మళ్ళీ మీరు ఒకసారి వీలైతే ప్రాక్టీస్ చేయండి. ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని వచ్చినా ఈజీగా మీరు ఎగ్జామ్ లో సాల్వ్ చేసి పాస్ అవడానికి మీరు ప్రయత్నం చేస్తున్నారు, మర్చిపోకండి. సో ఇది ఈ రోజుతో నేను కంప్లీట్ చేస్తున్నాను. అయితే అందరు మర్చిపోకండి ఏంటంటే ఇంకా ఈ ప్రవీణ్స్ మ్యాజికల్ మ్యాథ్స్ వరల్డ్ అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా తెలియని వాళ్ళకు కూడా ఇది షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా ఒకవేళ చిన్న బెనిఫిట్, ఏదో పెద్దగా చేస్తున్నట్టు కాదు కానీ చిన్న బెనిఫిట్ వాళ్ళు కూడా పొందుతారని ఆశిస్తూ మీరు అందరు తప్పక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని ముగిస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్.